మనం తెలంగాణ భావోద్వేగంలో గ్రామంలో పుట్టిన నాయకుడు రెడ్డి వెలమ అని చూడలే. ఒక్కసారి కూడా నువ్వు చూసుకొని అతను రెడ్డియా వెలమ అని చూడకుండా నీకు ఆ ఆలోచన కూడా రాకుండా నడిపిండి కథ అంతా. ఒక్కసారి కూడా అనుమానం రాలే. కానీ కథానాయకుడిని ఆయన ప్రవేశపెట్టింది రెడ్డిని వెలమని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ కి వాళ్ళే కథానాయకులు, కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళే కథానాయకులు, నక్సలైట్ పార్టీకి వాళ్ళే కథానాయకులు, తెలుగుదేశం పార్టీకి వాళ్ళే కథానాయకులు, బీజేపీ పార్టీకి వాళ్ళే కథానాయకులు. మన కథానాయకుడు ఎక్కడా లేదు. మన కథానాయకుడు గ్రామంలో పుట్టాలి కదా. ఆ చాకలాయన ఇంట్లోనో, మాదిగాయన ఇంట్లోనో, మాలాయన ఇంట్లోనో, యాదవ్ ఇంట్లోనో, గౌడ్ ఇంట్లోనో ఒక శిబిరం నడవాలి కదా. ఆ గ్రామంలో ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ, కరణం, కాపు దొరల రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రణాళిక రచించే ఒక శిబిరం ఒక చాకలాయన ఇంట్లో పుట్టొద్దు ఆ ఊర్లో.